హనుమంతన్న ఈరోజు వంట కోటన్నదంట. రామకృష్ణ, ఈ రోజు వంట నాది. ఇక నువ్వు తినాల్సింది నా వంటే. రా కూరగాయలు తరగడానికి. కోటిగాడు వంట మొదలుపెట్టి 100 రోజులు కాలేదు. రామకృష్ణ, కోటిగాడి వంట పెద్ద పులిహోర వంట నిరూపిస్తా. రాయ్ కోటిగా, నీ వంట ఉత్త సచ్చు వంటని నిరూపిస్తానని రామకృష్ణకి మాటిచ్చా. నీ అంతటా నువ్వే వచ్చి గరిట పడే. నేను నీకు మాటిస్తున్నా హనుమంత్, చేసిన వంటని మిగల్చకుండా మీరు తినేస్తారని. షాబాష్. రాయ్ కోటిగా, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ గరిటలో మ్యాటర్ ఉంటే, నీ చెప్పిన 4 వంటలు చేయరా. కష్టమైన వంటలు లిస్టు వెతికి మరీ పంపించు. ఆ లిస్టు చూస్తేనే నీ గరిట వణుకుతుందిరా. లిస్ట్ లో ఐటమ్స్ ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. లిస్టులో ఏ వంట బాగోకపోయినా నీ వంట పులిహోర వంటారా. వెజిటేరియన్ మాత్రమే కాదు హనుమంత్, నాన్ వెజిటేరియన్ కూడా లిస్ట్ లో చేర్చుకో. ఎదవా, నీ పొగరు మాటల్లో కాదురా, వంటలో చూపించు. రాయ్ రామకృష్ణ, నీ ఫ్రెండ్స్ ని కూడా పిలవరా. వంట ఎలా చేస్తానంటే రామకృష్ణ, వచ్చిన ప్రతి వాడు తలెత్తకుండా తినాలరా.